వెల్కమ్ టు MST 369 టెక్ తెలుగు. కూలింగ్ ఫ్యాన్ ఇష్యూ వచ్చినప్పుడు ఎలా చేయాలని చూపిస్తాను. 5 మినిట్స్లో అయిపోతుంది సింపుల్గా. ఇలా 90B ఎర్రర్ వచ్చినప్పుడు ఏంటంటే కూలింగ్ ఫ్యాన్ ఇష్యూ ఉందని. ఇక్కడ చూస్తే ఫ్యాన్ రొటేట్ అవ్వట్లేదు. HP 247 G8 మోడల్. ఫ్యాన్ కూడా స్ట్రక్ అవుతుంది, ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు. అలానే ఇక్కడ ఉంది కదా జిప్ రిబ్బన్ కేబుల్, ఇవి రిమూవ్ చేయాలి ఫస్ట్. కొంతమంది డైరెక్ట్గా లాగుతారండి, ఫోర్స్గా లాగకూడదు, ఇవి చాలా సెన్సిటివ్ ఉంటాయి. నెక్స్ట్ స్క్రూ, అలానే కూలింగ్ ఫ్యాన్ 4-పిన్ కనెక్టర్, ఇది కూడా రిమూవ్ చేయాలి. సేఫ్గా రిమూవ్ చేసాం 2 సైడ్స్. ఇప్పుడు ఫ్యాన్ రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఫ్యాన్ బాగా డస్ట్ ఉంది. మీ దగ్గర బ్లోయర్ ఉంటే ఓకే, బ్లోయర్ లేకపోతే నోటితో ఇలా సరిపోతుంది. డస్ట్ అంతా బయటకు వెళ్తాం చూడొచ్చు. క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది. రన్ చేశాను బట్ స్ట్రక్ అవుతుంది, వర్క్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఫ్యాన్ రీప్లేస్ చేస్తున్నాను. ఫ్యాన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, కావాలంటే మీరు అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు. ఫ్యాన్ రీప్లేస్ చేసిన తర్వాత వర్క్ అవుతుంది బాగానే. నెక్స్ట్ ఇంకొక మోడల్, ఇవన్నీ HPA, సేమ్ ఇష్యూ. రోడ్డు మీద లాక్కొస్తాం చెప్పకూడదు. వచ్చేసి HP 255 G8 మోడల్. ఇది మీకు సింపుల్గా ఉంటుంది ప్రీవియస్ మోడల్ కన్నా. ఓన్లీ 2 స్క్రూస్ ఉంటాయి. అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా కూలింగ్ ఫ్యాన్ 4-పిన్ కనెక్టర్, ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. చాలా సింపుల్. మ్యాక్సిమం మీకు వీటిలో డస్ట్ ఫామ్ అవటం వల్ల ఎర్రర్ వస్తుంది, అది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా రన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.